తమలపాకు తాంబూలంగా మారాలంటే వక్క ఉండాల్సిందే. ఆ వక్కతో నోటిని కాదు జీవితాలను పండించుకుంటున్నారు వక్క తోట సాగు చేసిన రైతులు. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే పంట మార్పిడి లేకుండా 70-80 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇటు ఈ తోటలకు పెట్టుబడి కూడా తక్కువ, చీడపీడల బెడద అస్సలే ఉండదు. అందుకే కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు రైతులు చాలా మంది వక్క సాగు చేస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే అరుదుగా సాగయ్యే పంట వక్క. అలాంటి పరిస్థితులు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అంతర పంటగా వక్కను సాగు చేస్తున్నారు రైతులు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో స్థిరపడ్డ తెలుగు రైతు దేవరాజ్ పూర్వీకులు 50 ఏళ్లుగా వక్క తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేవరాజ్ 15 ఎకరాల్లో వక్క తోట పెంచుతున్నారు. అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు. వక్క మొక్కలకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం ఉండదు. వక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్కకాయలు పక్వానికి వచ్చిన సమయంలో 4 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన 8 నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. వక్క చెట్టు నుంచి గరిష్టంగా క్వింటాలు చొప్పున పచ్చి వక్క కాయలు వస్తాయి. వాటి నుంచి 30% ఎండు వక్క వస్తుంది. రైతు దేవరాజ్ తన తోటలోని వక్కలతో పాటు చుట్టుపక్కల రైతుల నుండి వక్కలను కొనుగోలు చేస్తూ వాటిని ప్రాసెసింగ్ చేసి అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. 50, 55, 60 దాకా ఉన్నాయి. ఎకరానికి 9x9 వేసుకుంటే 600 మొక్కలు పడతాయి సార్. ఇది వచ్చేసి 2 ఇయర్స్ మొక్క సార్. 2-3 ఇయర్స్ లోపల ఉంది దీని ఏజ్. ఇది ఎందుకు నాటారంటే నెక్స్ట్ జనరేషన్ కోసం నాటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి ఏజ్డ్ ట్రీ, అంటే 25 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఇది. దీని పక్కన ఉన్న మొక్క ఏదో డిసీజ్ వల్ల, ఏదో కారణాల వల్ల చనిపోయింది. దాని వదలుగా దీన్ని నాటారు ఇక్కడ. మొక్క నాటాక 6 to 7 ఇయర్స్ నుంచి కాపు మొదలైద్ది. కాపు ఒకసారి మొదలైందంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపల కటింగ్ ఉంటుంది. ఒకసారి జూన్లో స్టార్ట్ అయిందంటే 3 స్టెప్లో కటింగ్ ఉంటుంది. అందులో జూన్లో కట్ చేసామంటే అక్కడి నుంచి 35 to 45 డేస్ లోపల మళ్ళీ కోత కోయాల్సి ఉంటుంది. యావరేజ్గా లెక్కేసుకుంటే ఎకరానికి సంవత్సరానికి 8 నుంచి 12 కుంటల దాకా అవకాశం ఉంటుంది. 12 కుంటలు అంటే 1.2 టన్స్ దాకా వస్తుంది. ఒక కుంటల్కి వచ్చేసి 50,000 ఉంటుంది ప్రాసెస్ అయిన ఒక్క. లేదు మేము అలాగే సేల్ చేస్తాం అనుకుంటే 5 నుంచి 6,000 దాకా పచ్చి ఒక్క ఉంటుంది. మీకు ఏది అనుకూలమవుతుందో ఆ విధంగా అమ్మేయచ్చు. లేదు నేను అసలు నాకు ఒక్క తీయడానికి అవ్వలేదు ఈ సంవత్సరము, అలాగే ఉండిపోయింది అన్నా కూడా ఒక్క రాలిన తర్వాత ఆ పండు ఒక్క రాలు ఉంటుంది కదండి, దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టినా కూడా కుంటాలకు 15,000 to 22,000 లోపల మార్కెట్లో కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎరువులు, కట్టింగు, మెయింటెనెన్స్, వాటర్ మొత్తం కలిపి చెప్తున్నా నేను. మొత్తం కలిపి ₹1,00,000 ఖర్చు వచ్చినా కానీ 4 to 6 lakh వరకు ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. కొంటాం మేము. మీ దగ్గర ఇప్పుడు ఒక్క ఉందనుకోండి, టన్నుకి ఇంత అని దాని ఎంత ఉంటుందో మార్కెట్ ధర అటు ఇటు అయినా సరే ఒక యావరేజ్ రేటు తోటి మీతో ఉన్న ఒక్కని మేమే వచ్చి మీ పొలాల్లో ఉన్న ఒక్కని కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ప్రాసెస్ చేసుకుంటాం. దానికి ధర గురించి చెప్పాలంటే మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పెట్టి యావరేజ్గా కొనేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఉంది అనుకోండి, ఇక్కడ ఎండిన ఒక్క ప్రాసెస్ అయినా ఎండిన ఒక్క 40,000 ఉన్నప్పుడు నేను మీ కాడ వచ్చి కొనాలంటే ఆ ఖర్చులు అక్కడి నుంచి తేవడానికి అదంతా క్యాల్కులేషన్ చేసుకుని కొనగలిగితే కొంటా. ఎందుకంటే మాది ప్రాసెస్ యూనిట్ కూడా ఉంది, అందుకనే ఇబ్బంది లేదు. మా తోటలో ఉన్న ఒక్క ప్రాసెస్ చేయడానికి పెట్టుకున్న యూనిట్లోనే మీ ఒక్క కూడా ప్రాసెస్ చేసుకుని మేము మా షేర్స్ తోటి మండికి పంపించేస్తాం. మొక్కలు ఎలాంటివి వేయాలంటే ఒక ఏజ్డ్ ట్రీ ఉంటాయి కదా సార్, ఎలా అంటే 40-50 సంవత్సరాల ఉన్న పెద్ద మొక్కలు ఏజ్డ్ ట్రీస్ నుంచి తీసిన గింజలతోటి తయారు చేసిన మొక్కల్ని నాటుకుంటే రైతులకు మంచిది. ఎందుకంటే ఈ 12-10 సంవత్సరాల గింజలు ఇయర్స్తో పెరిగిన మొక్కల నుంచి తీసిన గింజతోటి కూడా పెంచుతారు. అంటే అది ఉపయోగం లేదు, ఎందుకంటే రైతు ఫ్యూచర్లో నష్టపోతాడు. ఎందుకంటే అది 7 ఇయర్స్ పెరిగాక కాపు రాలేదనుకోండి ఎవరు ఇబ్బంది పడతారు, రైతుకే నష్టం అవుతుంది. అందుకే సెలెక్ట్ చేసుకొని
40-50 ఇయర్స్ అయిన పెద్ద మొక్కతోటి సెలెక్టెడ్ సీడ్ తీసుకున్నారనుకోండి, చాలా మంచిది అవుద్ది. కాపు కూడా చాలా బాగా వచ్చింది. సాధారణంగా పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం వాటిని నీళ్లలో ఉడకబెట్టి 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు అమ్మకాలు చేస్తారు. మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో వక్క సాగు బాగుందని రైతు అంటున్నారు.